నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు మూసీ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు 6 గేట్లను 2 ఫీట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన నిర్మల్ జిల్లా కలెక్టర్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముషర్రఫ్ అలీ ఫారూఖీ హెచ్చరిక పోచంపల్లి చేనేత ఇక్కత్ వస్త్రాలతో ఫ్యాషన్ షో ర్యాంప్ వాక్ పై ప్రమోట్ చేస్తాం 2017 మిస్ ఇండియా మమతా త్రివేది వెల్లడి మహిళపై అత్యాచారం చేసిన సిఐ నాగేశ్వరరావును వెంటనే అరెస్ట్ చేయాలి ఎల్బీ నగర్ డీసీపీ ఆఫీస్ ముందు కాంగ్రెస్ శ్రేణుల ధర్నా నల్గొండ జిల్లా కేతపల్లి మండలంలో 3 రోజుల నుండి ఎడతెరఫు లేకుండా కురుస్తున్న వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది దీంతో అధికారులు 6 గేట్లను 2 ఫీట్ల మేర పైకి ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు దిగువనున్న గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు జాలర్లను వేటకు వెళ్లవద్దని సూచించారు ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ఫ్లో 3209.65 క్యూసెక్కులు అవుట్లో 6582.69 క్యూసెక్కులు పూర్తి స్థాయి నీటి మట్టము 645 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టము 640.35 అడుగులుగా ఉంది ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యము 4.46 టీఎంసీలు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ అలీ ఫారూఖీ అన్నారు బేంసాలోని లోతట్టు ప్రాంతాలు ముప్పునకు గురవుతున్న ప్రాంతాలను అధికారులతో కలిసి ఆయన సందర్శించారు అనంతరం ఇక్కడ విశ్రాంతి భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ముప్పునకు గురవుతున్న ప్రజలు అధికారులకు సమాచారం ఇవ్వాలని అన్నారు మహారాష్ట్ర ఎగువ ప్రాంతంలో వర్షాలు కురుస్తున్న తరుణంలో స్థానిక గడ్డెన వాగు ప్రాజెక్టు నుంచి వరద నీటిని దిగువకు వదులుతున్నారని అన్నారు వాగు పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు ఆయన వెంట ఆర్డీఓ లోకేశ్వరరావు పట్టణ ఏఎస్పీ కిరణ్ ప్రభాకర్ కారే తహసీల్దార్ అలీం తదితరులు ఉన్నారు భారీగా నిర్మల్ జిల్లాలో భారీగా వర్షాలు పడడం జరిగింది అందులో కొన్ని మండలాల్లో ఎక్స్ట్రీమ్లీ హై రెయిన్ఫాల్ అంటే ముదోలు బాసర్ కానూర్ ఈ ప్రాంతంలో దాదాపు 200 mm అలానే 180 mm వర్షము ఈరోజు మార్నింగ్ నుంచి పడడం జరిగింది దాని ప్రభావం వల్ల అలానే పైన మహారాష్ట్రలో ఉన్న నాందేడ్ జిల్లాలో పడుతున్న వర్షం మన నిర్మల్ జిల్లాలో రావడం అలానే అక్కడి నుంచి నీళ్ళు వదలడం వల్ల మనకు కూడా భారీగా ఇన్ఫ్లోస్ వచ్చినాయి
ఆ ఇన్ఫ్లోస్ సంబంధించి మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి గడ్డెనవాగు సంబంధించిన 4 గేట్లు, అలానే స్వర్ణ కూడా కొంచెం సమయంలో గేట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ భారీ వర్షం రావడం వల్ల మనకు బాసర్, ముధోల్, తానూర్, భైన్సా ఈ మండలాల్లో కొన్ని ఏరియాస్లో ఫ్లడింగ్ చూసినాము. అలానే ఎప్పటికప్పుడు మనం మార్నింగే అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు, రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ అందరూ ఫీల్డ్లో ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ పని చేస్తున్నారు. ఎక్కడెక్కడ మనకు కంప్లైంట్స్ వచ్చినాయో పబ్లిక్ని రిక్వెస్ట్ చేసి వాళ్ళని అక్కడ రెస్క్యూ చేయడం జరిగింది. ఇప్పటికీ మనకు బైన్సా బాసర్ రోడ్లో దాదాపు 3 చోట్ల హెవీ వాటర్ ఫ్లోస్తో రోడ్ కట్ అయి ఉంది. కానీ ఇప్పుడు వర్షం తగ్గడం వల్ల అక్కడ ఉన్న వాహనాలు కూడా ఇప్పుడు మెల్లగా జరిపిస్తున్నాము. సో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఈ పాటికి కూడా ఎలాంటి కూడా మనకు ప్రజలకు ఎక్కువ ఇబ్బంది కల్పించలేకుండా చూస్తున్నాము. మేము మా ప్రయత్నాలు చేస్తున్నాము. అందరు సిబ్బంది గ్రౌండ్లో ఉన్నారు. అలానే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం ఏమీ జరగలేదు. ఆస్తి నష్టం ఎక్కడెక్కడ జరిగిందో అది కూడా ఈ వర్షం ప్రభావం తగ్గిన వెంటనే రెవెన్యూ సిబ్బంది అది కూడా రికార్డ్ చేస్తారు. ఆ 6 ఫంక్షన్ హాల్ సంబంధించిన ఎంప్లాయీసే ఉన్నారు. వాళ్ళతో మన సిఐ గారు కూడా టచ్లో ఉన్నారు. ఎప్పుడు వాళ్ళకు కొంచెం వాటర్ రిసీడ్ అయిన వెంటనే వాళ్ళని బయట తెచ్చుకోవడం జరుగుతుంది. అందరికీ మన నిర్మల్ జిల్లాకు చెందిన వాళ్ళకు అందరికీ బైన్సా మున్సిపాలిటీ, నిర్మల్ మున్సిపాలిటీ అందరికీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాము. దయచేసి లో లైంగ్ ఏరియాస్లో ఉండకండి. మీ ఇళ్ళలో మనం ఉండండి. ఆ ఫంక్షన్ హాల్కి సంబంధించిన వ్యక్తులకు కూడా ఆల్రెడీ ఈరోజు మార్నింగే వాళ్ళకు అలర్ట్ చేయడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు వాళ్ళు అగెయిన్స్ట్గా వాళ్ళు అక్కడ వెళ్ళడం జరిగింది. సో తప్పకుండా మనం చెప్తున్నది, అలర్ట్ చేస్తున్నది మీ అందరు మంచి కోసమే. దయచేసి ప్రభుత్వం ఇచ్చే సూచనలు పాటించి మీరు దయచేసి సేఫ్ ఏరియాస్లో ఉండండి. లో లయింగ్ ఏరియాస్లో ఉండకండి. దయచేసి అవసరం లేకుంటే బయటికి వెళ్ళకండి. ఇంకా రాబోయే 2-3 రోజుల్లో భారీగా వర్షాలు వచ్చే అవకాశం ఉంది. సో దయచేసి మీరందరూ జాగ్రత్తగా ఉండాల్సి. బుధాన్ పోచంపల్లి చేనేత ఇక్కత్ వస్త్రాలను ఫ్యాషన్ షో ర్యాంప్ వాక్ మీద ప్రమోట్ చేయడానికి మిస్ ఇండియా తెలంగాణ సేవా సభ్యులంతా సిద్ధంగా ఉన్నారని 2017 మిస్ ఇండియా మమతా త్రివేది తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా బోధాన్ పోచంపల్లిలో 2017 మిస్ ఇండియా సేవా టీం సందడి చేసింది. 17 మంది బృందంతో ఇక్కడికి వచ్చిన టీం సభ్యులు ప్రత్యక్షంగా వీవర్స్ను కలిసి వారి స్థితిగతులను తెలుసుకున్నారు. అనంతరం టైమ్ అండ్ డై కార్యక్రమంలో మీడియా సమావేశంలో మమతా త్రివేది మాట్లాడుతూ చేనేత ఇక్కత్ వస్త్రాలకు, పట్టు వస్త్రాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని అన్నారు. చేనేత కార్మికుల వ్యాపారాన్ని మరింత పెంచే విధంగా ఫ్యాషన్ ర్యాంపుపై ఒకరోజు చేనేత వస్త్రాలు ధరించి తమ టీం సభ్యులతో కలిసి ర్యాంప్ వాక్ నిర్వహిస్తామని ఆమె స్పష్టం చేశారు. యువతను ఆకట్టుకునే విధంగా మార్కెట్లోకి వస్తున్న కొత్త డిజైన్లతో పాటు మరిన్ని సరికొత్త డిజైన్స్తో వస్త్రాలు నేయాలని ఆమె వారికి సూచించారు. ప్రతి ఒక్క చేనేత కార్మికుడు ఆన్లైన్లో కూడా బిజినెస్ నిర్వహించాలని ఆమె అభిలాషించారు. So we'll go back to reverse and connect అవుతాము. మన ప్రాబ్లమ్స్ ఏంటంటే మనకి ఇప్పుడు మీరు తెలిసిన తర్వాత పొజిషన్కి వచ్చిన తర్వాత నా ఊరికి రావడం నాకు చాలా సంతోషంగా ఉందండి. మేడం look at the cam. Sir, 1 second, look at the cam. Madam. Chin down, little bit, chin down. Yes, cam. So many different colors are నేను మా క్వీన్స్ తో ఈ పోచంపల్లికి వచ్చినాం. ఇక్కడ వీవర్స్ తో కనెక్ట్ అవ్వాలని అనుకున్నాం. మా మిస్సెస్ ఇండియా తెలంగాణ ప్లాట్ఫామ్ లో ఒక రౌండ్ ట్రెడిషనల్ రౌండ్, ఆ రౌండ్ లో అన్ని ఆడవాళ్ళు సిల్క్ సారీ వేసుకుని నడుస్తారు. ఈ కల్చర్ మన టెక్స్టైల్స్ కి ప్రమోట్ చేస్తారు.
సో మేము 6-7 years నుంచి ఈ రౌండ్ చేస్తున్నాం. ఈ సంవత్సరం అరుణ మాకు ఒక పార్ట్ ఆఫ్ అవర్ మిసెస్ ఇండియా తెలంగాణ ఫ్యామిలీ ఉంది. షీస్ ఫ్రమ్ పద్మశాలి బ్యాక్గ్రౌండ్. సో వీ థాట్ వై నాట్ కమ్ టు పోచంపల్లి అండ్ అండర్స్టాండ్. మేము చీరలు వేసుకుంటాం, ఈ చీరలు మేము పోయి రీటైల్ షాప్స్ లో పోయి కొంటాం. ఇంకా యూనో మాకు ఇట్లా అవసరం దొరకలేకి మాకు వీవర్ తో వచ్చి కనెక్ట్ చేయి. మాకు ఈ రోజు ఇక్కడ వచ్చిన ఉద్దేశం ఏంటిది, వీవర్స్ ఎంతలో చేస్తున్నారు, రీటైల్ షాప్స్ లో ఎంతలో అమ్ముతున్నారు. వీవర్స్ కి సపోర్ట్ చేయాలి, వాళ్ళ ఫ్యామిలీస్ కి సపోర్ట్ చేయాలి. ఈ రోజు ఇక్కడ వచ్చిన తర్వాత వీవర్స్ తో కనెక్ట్ చేసిన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడిగా ఉన్న మారేడుపల్లి సీఐ నాగేశ్వరరావును వెంటనే అరెస్టు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకుడు మాల్రెడ్డి రామరెడ్డి డిమాండ్ చేశారు. ఎల్బీనగర్ డీసీపీ ఆఫీస్ ముందు రామరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ధర్నాకు దిగారు. సోమవారంలోగా ఆ సీఐని అరెస్ట్ చేయకపోతే రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లను ముట్టడిస్తామని యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు శివసేన రెడ్డి హెచ్చరించారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని నేతాజీ సర్వీస్ టీం ఆధ్వర్యంలో ఆదివాసీ గిరిజన పిల్లలకు స్కూల్ బ్యాగ్స్, నోట్బుక్స్ పంపిణీ చేశారు. భీమ్ చిల్డ్రన్ హ్యాపీనెస్ సెంటర్ సహకారంతో వరంగల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేనేజర్ దాసి సాయిచంద్, బయ్యక్కపేట, నార్లాపూర్ పరిసర గ్రామాల్లోని సారలమ్మ గుంపు, ముసలమ్మపెంట, తక్కెళ్లగూడెంలో పిల్లలకు అందజేశారు. అదేవిధంగా గిరిజన కుటుంబాలకు సామాగ్రి కొనుగోలు కోసం 10,000 రూపాయలు, ధర్మారంకు చెందిన వ్యాపారి జూలూరి నాగేష్ 5,000 రూపాయలు నిత్యావసర సరుకులు అందించారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా నేతాజీ సర్వీస్ టీం అధ్యక్షుడు బొగసాని శంకర్, నితీష్, బొల్లం శ్రీను తదితరులు పాల్గొన్నారు. చక్కగా వీళ్ళకి ఏమన్నా చదువు విషయంలో ఇంత దూరం మీకోసం వచ్చిన ఈ గురుగారికి ఫస్ట్ మీరు చాలా రుణపడి ఉంటారు. మీ పిల్లలు మీలాగా కాకుండా, అంటే మీలాగా అంటే మీకు అప్పుడు కొద్ది రోజుల కింద మీకు చదువు చెప్పేవాళ్ళు లేక మీరు ఇప్పుడు ఈ మధ్యలో మీరు కష్టపడి పని చేస్తున్నారు. మీలాగా ఇంతటి కష్టం పని పిల్లలకు రానివ్వకుండా పిల్లల్ని మంచిగా చదువు చెప్పడానికి మీకు ఒక సారు మీకు అందుబాటులోకి వచ్చిండు. సారు మాట వినండి, సారు చెప్పినట్టు మీ పిల్లల్ని చదివించండి. మీలాగా ఇది ఇప్పుడు కాపర్లాగా అంటే గొర్రెల కాపర్ కానీ పంపించకుండా మీ పనులు మీరు చేసుకోండి, కానీ పిల్లలను మాత్రం చదివించండి. పిల్లలకి ఎలాంటి మీకు ఏదన్నా పిల్లలకు వెనక ముందు మాకు అయ్యో చదివించలేకపోతున్నాము అనే బాధ, మీకు ఏమన్నా సమస్య వచ్చినప్పుడు సార్ని కలవండి. సార్కు మేము సహకరిస్తాము. మీ పిల్లలు 1, 2, 3, 4 చదివిన తర్వాత బయట మంచి మంచి హాస్టళ్ళు ఉన్నాయి, గవర్నమెంట్ ప్రభుత్వం మంచి హాస్టల్ ఇస్తాను. ఆ హాస్టల్లో వాళ్ళు మంచిగా చదువుకుంటే సీతక్క లాగా పెద్ద పెద్ద పదవులు సాధిస్తారు, సమాజానికి ఎంతో మందికి మేలు చేస్తారు. మీలా చదివిన వాళ్ళే కూడా చాలా మంది కలెక్టర్ లైన్లు, ఎంఆర్ఓ లైన్లు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో మనలాంటి కష్టపడిన పేద వాళ్ళు ఉన్నారమ్మా. మీరు కూడా మీలాగా పిల్లల్ని దయచేసి పెంచకండి, వాళ్ళని ఒక జ్ఞానవంతులు చేయండి, వాళ్ళని మంచిగా చదివించండి. వాళ్ళకి ఎలాంటి అవసరాలు ఉన్నా సార్లను కలవండి, సార్ మాలాంటి వాళ్ళని సంప్రదిస్తారు. మేము మీకోసం ఏ టైంలో వచ్చి మీకు కావాల్సిన సౌకర్యాలు చేయడానికి మా నేతాజీ సర్వీస్ టీం సిద్ధంగా ఉన్నది. మీరు ఎలాంటి అయ్యో నా పిల్లల్ని చదివిస్తలేను అని గొడ్ల నాకు ఇంట్లో ఇల్లుతలేదు, నాకు 100 రూపాయలు కావాలి, 200 కావాలి, పిల్లల్ని పనికి పంపిస్తే మాకు డబ్బులు వస్తాయని వాటికి ఆలోచించకండి.
దయచేసి మీకు చేతులెత్తి దండం పెడతాను. పిల్లలు మాత్రం మంచిగా చదివించండి. పిల్లలు మంచిగా చదివిస్తేనే మీరు ఒక వెలుగులోకి వస్తారు. ఇప్పుడు మీకు కరెంట్ లేదా? బక్రీద్ పండుగ సందర్భంగా జూబ్లీ హిల్స్ యూసఫ్గూడ మహబూబ్ ఫంక్షన్ హాల్లో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పాల్గొన్నారు. ముస్లిం మత పెద్దలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. భక్తికి త్యాగానికి ప్రతీకగా ఈ పండుగ నిలుస్తుందని ఆయన అన్నారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు వెరవకుండా దేవునిపై విశ్వాసంతో సన్మార్గంలో జీవించాలని మానవాళికి గొప్ప సందేశాన్ని బక్రీద్ ఇస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్, టీఆర్ఎస్ నాయకులు సంతోష్, అప్పుఖాన్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. وما إلى ذلك من الأغراض الفاسدة ينالنا أجر ولا ثواب. فيا أيها الإخوة المسلمون علينا أن నిర్మల్ జిల్లా బాసర రవీంద్రపూర్ కాలనీలో నీట మునిగిన ఇండ్ల బాధితులను తహసీల్దార్ నారాయణ, ఆర్ఐ నారాయణ పటేల్ పరామర్శించారు. తక్షణ సహాయం కింద బియ్యము, నూనె ప్యాకెట్లు, భోజనము అందజేశారు. నమస్కారము. ప్రజలందరికీ, బాసర ప్రజలందరికీ, మండల ప్రజలందరికీ, వివిధ గ్రామాల వారికి కూడా తెలియజేయడం ఏమంటే, ఆల్రెడీ ప్రభుత్వం నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకుందామని. కానీ ఇట్లా బాసరలో ఈ విధంగా ఉన్నదని చెప్పేసి ఇంతకుముందు కూడా మన వాళ్ళు ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క కాలనీ గురించి, రవీంద్రపూర్ గురించి. అది ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మనకు ఏదైనా తక్షణ చర్యలు చేపట్టే లోపలే మనకు వర్షాలు వచ్చినాయి, ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఇది కూడా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము మీ అందరికీ కూడా పునరావాసం కానీ, ఏమైనా బియ్యం కానీ, ఇంకా ఇతరత్ర ఏదైనా సహాయక చర్యలు మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. దాంట్లో భాగంగానే ఇలా రైసు, నూనె, అన్నము, పప్పు మీకు ఇవ్వడం జరిగింది. మీలో ఎవరన్నా ఇంకా మీకు చుట్టాలుండి ఉండగలిగితే ఉండకపోతే మేము మీ కొరకు సౌకర్యాలు కల్పించడానికి సిద్ధంగా ఉన్నాము. నేను, మా మండల గిరివారు కూడా ఇక్కడ ఉన్నారు, మా స్టాఫ్ సిబ్బంది కూడా ఉన్నారు, పోలీస్ వాళ్ళు కూడా మనకు ఏదంటే అది సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు ఏమైతే భయపడకుండా ప్రభుత్వము దీని మీద పర్మనెంట్ చర్యలు తీసుకునేంత వరకు ఇది ఏదైనా ఈ 2 రోజులు కొంచెం ప్రికాషనరీగా ఉండండి. దయచేసి ఏది ఉన్నా కానీ మా నంబర్లు మీకు ఇస్తాము. మీడియా ద్వారా మా నంబర్లకు ఎవరికి ఫోన్ చేసినా, ఏ అర్ధరాత్రి మీకు ఏ సమస్యలు వచ్చినా మేము వచ్చి మీ సమస్యలు ఏదైనా ఉంటే దాన్ని సాల్వ్ చేస్తాం. త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి అన్నారు. బక్రీద్ను పురస్కరించుకొని నగరంలోని అశోక్ నగర్ ఈద్గా మైదానం వద్ద మేయర్ వసీం సలీంతో కలిసి ముస్లిం సోదరులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. త్యాగము, సహనము బక్రీద్ పండుగ సందేశాలని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ సేవాగుణం అలవర్చుకోవడమే ఈ పర్వదినం గొప్పతనమని అన్నారు. కార్యక్రమంలో 4th టౌన్ సిఐ జాకీర్ హుసేన్, మత పెద్దలు పాల్గొన్నారు. అనంతపురం పట్టణ ప్రజలకందరికీను పోలీస్ శాఖ తరఫున బక్రీద్ శుభాకాంక్షలు. ఈ పండగ
త్యాగానికి ప్రతీక. ఈ పండుగను ప్రతి ఒక్క సోదరుడు బాగా జరుపుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. పండుగ శుభ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. త్యాగానికి ప్రతీకగా కూడా ఎంతో గొప్పగా కూడా ప్రతి ఒక్క ముస్లిం కూడా ఈ పండుగను జరుపుకుంటారు. ఆ రోజు త్యాగానికి ప్రతీక, తనకి ఇష్టమైనట్టు కూడా కుమారుని కూడా త్యాగం చేయడానికి కూడా ఆ రోజు చేయడానికంటే దైవ దర్శనానికి దైవం యొక్క కృప కోసం కూడా సిద్ధపడిన దాని గుర్తుగా కూడా ఈ పండుగను జరుపుకుంటారు. అంతేకాదు త్యాగం యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కరికి చెప్పాలని చెప్పేసి, మరీ కాకుండా ప్రతి ఒక్కరు కూడా త్యాగం అనేది కూడా అలవర్చుకోవాలని చెప్పేసి, కేవలం తన స్వార్థం కోసం తన సంతోషాన్నే కాకుండా అందరూ సంతోషంగా ఉండాలా, ప్రతి ఒక్కరిని ప్రేమించాలా, దయ చూపాలా అని చెప్పి ప్రత్యేక కూడా చేసుకుంటారు. ప్రతి సంవత్సరం కూడా ఈ పండుగ జరపడం అందరికీ మానవాళికే, కేవలం ముస్లింగా మానవాళికి కూడా ఒక త్యాగం యొక్క గొప్పతనాన్ని కూడా చెప్పడానికి కూడా ఎంతో కూడా దోహదపడతా ఉంది ఈ పండుగ సందర్భంగా. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో అంబేద్కర్ ఆశయ సాధన సంఘం అధ్యక్షుడు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో 177వ ఆదివారం జ్ఞానమాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొత్త కిషోర్ గౌడ్ హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ ఆశయాలు సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తున్న మైసయ్యను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఆశయ సాధన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తాతని ప్రతి ఆదివారం గుర్తుపెట్టుకొని తెలంగాణ ఉద్యమకారుడు నత్తి మైసయ్య గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని నన్ను పిలిచినందుకు వారికి వారి బృందానికి ధన్యవాదాలు. సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జ్ఞానమాల కార్యక్రమానికి ఈరోజు 170వ ఆదివారంగా మరి మన కొత్త కిషోర్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాక్ అధ్యక్షులు మరి చేసి ఆ మహానుభావునికి నివాళులు అర్పించినందుకు వారికి ఇక్కడి నుంచి జైభీం తెలియజేస్తున్నా. వారికి వారి బృందానికి జైభీం తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలంతా మరి గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో వాటర్ ట్యాంక్లో విషపు మందు కలపడంతో తమ పౌల్ట్రీ ఫామ్లో 1000 కోళ్లు చనిపోయాయని యజమానురాలు బుక్య కవిత ఆవేదన వ్యక్తం చేసింది. మహబూబాబాద్ జిల్లా కురవి మండలము చింతపల్లి సిరోల్ క్రాస్ రోడ్ వద్ద ఉన్న పౌల్ట్రీ ఫామ్లో 2500 కోళ్లు ఉన్నాయని ఆమె తెలిపింది. గుర్తు తెలియని వ్యక్తులు ఘాతుకం వల్ల వాటిలో 1000 కోళ్లు చనిపోయాయని ఆమె వాపోయింది. పోలీసులు స్పందించి ఇందుకు బాధ్యులైన వారిని గుర్తించి చర్యలు తీసుకొని తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె కోరింది. ఈ గేట్ వాళ్ళు ఆన్ చేసి ఉన్నాయి, అవతల ఫామ్ కి పోతాయి. ఈ ఇవతల ఫామ్ కు గేట్ వాళ్ళు బంద్ చేసి ఉన్నాయి. ఇందులో వాటర్ వెళ్ళలేదు. ఇందులో వాటర్ వెళ్ళలేనప్పుడు మంచిగా కోళ్ల ఫారానికి కోళ్లు మంచిగానే ఉన్నాయి. 2000 కోళ్ల ఫామ్ ఇద్దరు అవతల రోడ్ సైడ్ 2500 ఫామ్ అది. ఇది గేట్ వాళ్ళ ఆన్లే ఉంది. దాని పక్కన ఒక మూత ఉంది, మూత ఇట్లా ఉడబెట్టి ఉంది. మేము వచ్చేసరికి దాంట్లో వాటర్ లేదు. కొన్ని గేట్ వాళ్ళు బంద్ చేసిన వల్ల ఈ ఫామ్ కు నీళ్లు పోలేదు, అవతల ఫామ్ కు నీళ్లు వెళ్ళినాయి. అందులో ఎన్ని వాటర్ దాంట్లో ఎంత మందు పోసిన వాటర్ దాంట్లో ఎంత కోళ్లు దచ్చినాయో ఎంత ఉన్నాయో అందులో తాగినాయి. కొన్ని తాగుబోతు మధ్యలో ఉన్నాయి, కొన్ని దచ్చినాయి. ఈ వాటర్ వల్ల అవతల ఫామ్ కి వెళ్ళుద్ది వాటర్, యువతల ఫామ్ కు ఈ వాటర్ ఉంటాయి. యువతల ఫామ్ కోళ్లు మంచిగానే ఆడుకుంటున్నాయి, ఒకటి కూడా పోలేకుండా. అవతల గేట్ వల్ల ఆన్ చేసిన ఫామ్ కు అన్ని చనిపోయినాయి. ఒక 25 కోళ్లు దాకా 7 కోళ్లు దచ్చినాయి. 15. పేరు బుక్య కవిత, మాది చింతపల్లి కురివి మండలం మహబూబాబాద్ జిల్లా గ్రామ పంచాయతీ చింతపల్లి. అందులో 4500 కోళ్లు పిల్లలు దాచుకుంటున్నాం మేము. దాంట్లో 2000 కోళ్లు పిల్లల ఫాము గేట్ వాళ్ళు బంద్ చేసిండ్రు. ఒక ఫామ్ ని ట్యాంకీ దగ్గర పోయి ఒక గేట్ వాళ్ళని ఆన్ చేసిండ్రు. అందులో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి మందు పోసి వెళ్ళిపోయారు. అందులో ఒక 15,000 కోళ్లు చచ్చినాయి. కొన్ని ఒక 1000 కోళ్లు దాంట్లో చావు బతుకు మధ్యలో కొట్టుకుంటున్నాయి. గుర్తు తెలియని ఎత్తికి ఎవరో వచ్చి మా ట్యాంకీలో మందు పోసి నా కోళ్లని చంపేశారు. అది తెలిసి తెలియక నాకు ఎవరు న్యాయం చేస్తారని నేను సిరోల్ ఎస్ఐ గారిని
నాకు న్యాయం చేసి పంపండి సార్. నేను ఫామ్ పెట్టి 7 సంవత్సరాలు అవుతుంది. ఎప్పటి నుంచి నాకు ఏం అన్యాయం జరగలే. నాకు ఇప్పుడు మీరు న్యాయం చేయగలగాలని సిరోల్ ఎస్ఐ గారిని దండం పెట్టి మరీ కొడుతున్నాను సార్. నాయన తాగబోతు నాకు ఏ సంవత్సరం లేదుకుంటా నేను సిరో ఇక్కడ అడ్రోడ్ కాడ మీరు చూస్తా ఉంటారు సార్. నేను ఇన్నే బతుకుతున్నా. ఆ బతుకు పేరు కోసం ఎందుకో నాకు ఒక పాపం సార్. మీరు న్యాయం చేయగలగాలని నేను కోరుతున్నాను సార్. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మూసీ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు. 6 గేట్లను 2 ఫీట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన నిర్మల్ జిల్లా కలెక్టర్. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముషరఫ్ అలీ ఫారూఖీ హెచ్చరిక. పోచంపల్లి చేనేత ఇక్కత్ వస్త్రాలతో ఫ్యాషన్ షో ర్యాంప్ వాక్ పై ప్రమోట్ చేస్తాం. 2017 మిస్ ఇండియా మమతా త్రివేది వెల్లడి. మహిళపై అత్యాచారం చేసిన సిఐ నాగేశ్వరరావును వెంటనే అరెస్ట్ చేయాలి. ఎల్బీ నగర్ డీసీపీ ఆఫీస్ ముందు కాంగ్రెస్ శ్రేణుల ధర్నా. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.